క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. ఈ దేవోక్తి ఛానల్ ద్వారా ప్రతిదినము మీరు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నారు, ఎన్నో ఆత్మీయమైన ఆశీర్వాదాలు పొందుకుంటున్నారని నేను మిమ్మల్ని స్తుతిస్తూ మీ కొరకు నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నా. మరి సమయంలో నేను కూడా చిన్న సందేశాన్ని అందించాలని ఆశపడి మరొకసారి మీ మధ్యకు వచ్చి ఉన్నాను. కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మరొక సమయంలో రోమాపత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. రోమాపత్రిక మొదటి అధ్యాయం 16వ వచనాన్ని. సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఏలయనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, దయగల మా ప్రభువా, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సువార్త ద్వారా మమ్మల్ని పిలుచుకున్నారు, సువార్త ద్వారా మమ్మల్ని రక్షించుకున్నారు, నీ బిడ్డలుగా స్వీకరించారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంకా టీవీ ద్వారాగా అనేక విధాలుగా సువార్త ప్రకటించబడుతుంటుండగా ఇంకా మీ యందు విశ్వాసం ఉంచి నమ్మని వారు ఉన్నారు నాయన, వారు నమ్ముకున్నట్లు సహాయం చేయండి. వారు కూడా విశ్వాసం ఉంచి రక్షించబడి నిత్య జీవానికి వారసులగినట్లు సహాయం చేయుదురని వినివారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ దీవించమని తోడేయండమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఏది దేవుని శక్తి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. రక్షణ కలుగు చేయుటకు అనే మాట, ఏది రక్షణ కలుగు చేస్తుంది? సువార్త అనగా దేవుని లేఖనాల్లో అపోస్తలుడైన పౌలు ఆ సువార్త వివరణ కూడా 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనములో రాయబడిన మాట మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. సువార్త అంటే అపోస్తలుడైన పౌలు చక్కటి డెఫినేషన్ ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, మీరు రక్షణ పొందిన వారై ఉందురు అన్నాడు. ఆ సువార్త వలన, ఏ సువార్త వలన అంటే పౌలుకి ఇవ్వబడిన సువార్త వలన ఏం పొందుతారంటే మీరు రక్షణ పొందిన వారై ఉందురు అన్నాడు. రక్షణ ఎవరు పొందుతారు అనంటే ఇక్కడ చూసినట్లయితే గ్రీసు దేశస్థులు అన్నాడు, యూదులు అన్నాడు, గ్రీసు దేశస్థులు అన్నాడు. అంత మాత్రమే కాదు, నమ్మువారికి అని చెప్పాడు. ఈ నమ్మువారికి ఇది ఏం కలుగు చేస్తుందంటే రక్షణ కలుగు చేస్తుంది. సువార్త ప్రకారం నమ్మువారికి ఇది రక్షణ కలుగు చేస్తుంది. అది దేవుని శక్తి అనేది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇందులో రక్షణ ఎవరికి అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, సువార్త వినేవారికి రక్షణ, సువార్త విని నమ్మేవారికి రక్షణ. అది ఎవరైనప్పటికీ కూడా, యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా, అది సువార్త విని నమ్మువారికి రక్షణ అన్నాడు. ఒక మాట తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరిలాగున రక్షించబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ఎలాగూ రక్షించబడాలంటండి? మీరిలాగూ రక్షించబడి అన్నాడు. ఎలాగూ రక్షించబడాలి? మా సువార్త వలన రక్షించబడాలి ప్రియులారా. ఎందుకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి. మీరు యేసుక్రీస్తు యొక్క మహిమను పొందాలి, మీరు రక్షించబడాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి పౌలు గారు ఏం ప్రకటిస్తున్నాడంటే రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. 15వ వచనంలో అన్నాడు, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను అంటూ ఉన్నాడు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను అంటూ ఉన్నాడు. పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాడు. సువార్త విషయంలో సిగ్గుపడువాడు కాడు. కాబట్టి ఏలయనగా నమ్మువానికి సువార్త ఏం చేస్తుందంటే రక్షణ కలుగు చేయుచున్నది అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే రక్షణ ఎన్ని విధాలుగా ఉంది అనేది మనం చూసినట్లయితే ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు రక్షణ ఒకటి మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూసినట్లయితే 9:21లో రాయబడిన మాటను మనం చూసినట్లయితే 9:21, నేను ఆయన పై వస్త్రమును మాత్రమే ముట్టితే బాగుండునని తనలో తాను అనుకొని ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. గమనించారా? ఇక్కడ ఒక స్త్రీ ఎక్కడికి వచ్చిందంటే యేసు ప్రభు వస్త్రపు చెంగును ముడితే చాలు నేను బాగుపడతానని తనలో తాను అనుకొని ఈమె యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఇది శారీరక అనారోగ్యము నుండి రక్షణ. ఇది ఏ రక్షణ అంటే, ఎటువంటి రక్షణ అంటే ఇది శారీరక అనారోగ్యం నుండి కలిగే రక్షణ ఇది. కాబట్టి మనిషికి శారీరకంగా రక్షణ కావాలి. కాబట్టి ఆ రక్షణ కావాలి అని అంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టితే చాలు నేను బాగుపడుదునని ఆమె హృదయమందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ప్రభువును గూర్చి విన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే మరి క్రీస్తు అనుగ్రహించు రక్షణ ఎటువంటిది అని అంటే అది శారీరక అనారోగ్యం నుండి కలిగే రక్షణ అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి రెండవది మనం చూసినట్లయితే ఎన్నో సంగతులు ఉన్నాయి. రెండవది 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనాన్ని చూసినట్లయితే 25వ వచనం, వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. ఇదే రక్షణ అంటే మొదటిది శారీరక అనారోగ్యము నుండి రక్షణ. రెండవది ఏంటంటే ఇది ప్రమాదము నుండి రక్షణ. అయితే యేసు ప్రభువారు వారికి ఏం కలిగిస్తున్నాడు? శరీరము నుండి అనారోగ్యము నుండి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రమాదము నుండి రక్షణ కలిగిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు మీరు గమనించాలి. వారు ఎక్కడున్నారు అంటే ప్రమాదములో ఉన్నారు. వారు ధోనిలో ఉన్నారు. అలల చేత వారు సముద్రం మీద ఉన్నప్పుడు, అలల చేత వారు కొట్టబడుతున్నప్పుడు వారు మరి ప్రభువా మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షింపుము అని యేసు ప్రభువారు అమరం మీద తలవాల్చుకుని పడుకున్నప్పుడు ఆయనను లేపిరి అనే మాట మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ఏం చేశారండి? గాలిని సముద్రమును ఆయన ఏం చేశాడండి? గద్దింపక మిక్కిలి నిమ్మళమాయెను. కాబట్టి ధోనిలో ఉన్న వారిని లేక సముద్రం మీద ధోనిలో ప్రయాణం చేస్తున్న వారిని ప్రమాదము నుండి రక్షించాడు యేసు ప్రభువారు. ఒకటి శారీరక అనారోగ్యము నుండి రక్షించాడు.
రెండవది ప్రమాదము నుండి రక్షించాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కూడా పేతురు యేసుప్రభు వారిలాగా నడవాలని ఆశపడి ఆయన నీళ్ల మీద నడుస్తుంటుండగా, యేసుప్రభు వారు నీళ్ల మీద నడుస్తున్నట్లుగా నేను నీ వలె నీ వద్దకు మరి నడవడానికి సెలవుమని పేతురు అడిగాడు. నడవమని చెప్పాడు. అయితే గాలిని చూచి మునిగిపోయి సాగాడు. అటువంటి సమయంలో పేతురు ఏమన్నాడు అంటే, ప్రభువా నన్ను రక్షించుము, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని అనే మాట మనం చూస్తున్నాం. అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడుతీవి అని ప్రభు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. అయితే యేసు ప్రభు వారు ప్రమాదము నుండి ఆయన రక్షించేవాడు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. ఒకవేళ ప్రమాదములో ఆ వ్యక్తి చనిపోతే ఆత్మ నశించిపోద్దు ప్రియులారా. ఆత్మ నశించిపోయేదిగా ఉంది. మనకు కావాల్సింది ఆత్మరక్షణ కావాలి, శరీర రక్షణ అవసరమే. అలాగే ప్రియులారా, ప్రమాదము నుండి రక్షణ అవసరమే. ప్రమాదములో మనం చనిపోతే ప్రియులారా మరి ఆత్మకు రక్షణ ఉండదు. ఆత్మ నరకాగ్నికి వెళ్ళిపోవలసి ఉంటుంది ప్రియులారా. ఆత్మలో మరి దేవుని లేఖనంలో మనం చూసినట్లయితే మరి మార్కు సువార్త 9వ అధ్యాయము 49వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే 9:48లో నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. నరకమున పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. కాబట్టి ప్రియులారా, నరకములో ఈ ఆత్మ నశించిపోకుండా ఉండాలి అనంటే ప్రమాదం నుండి కాపాడబడాలి. ప్రభు ప్రమాదం నుండి కాపాడుతున్నాడు. మూడవది మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అంటే రక్షణ ఎన్ని విధములుగా ఉన్నదో అది మనం గమనిస్తున్నాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనాన్ని చూసినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పేతురు గారు ఇక్కడ మూర్ఖులకు ఈ తరము వారు నుండి అనే మాట చూస్తున్నాం పిల్లలు. అంటే ఈ తరం వారిలో ఎవరున్నారు అంటే మూర్ఖులు ఉన్నారు, వంకర వారు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. ఇది దుర్మార్గ తరము ప్రిలరా. ఈ తరములో ప్రిలరా రకరకాలైన మనుషులు ఉన్నారు, క్రిమినల్ ఉన్నారు కదండి, నాశనం చేసేవారు, చెడు పనులు చేసేవారు. రక్షణ పొందకుండా ఈ తరం వారు ఎటువంటి వారంటే మరి కింద మూర్ఖులకు ఈ తరం వారు అన్నాడు. ఈ మూర్ఖులకు ఈ తరం వారి నుండి మీరు వేరే రక్షణ పొందుడి అని చెప్పాడు. కాబట్టి ఈ తరం నుండి మనం కాపాడపడాలి పిల్లరా. ఈ తరం నుండి కాపాడపడాలి. ఈ మూర్ఖులతో కలిసి మరి వారు చెప్పినట్లుగా నడుచుకున్నట్లయితే, వారి త్రావలో నడుచుకున్నట్లయితే, వారి చెడుగులో వారి యొక్క అపవిత్రతలో నడుచుకున్నట్లయితే ఆత్మకు కలిగే రక్షణ మనకు దొరికేది కాదు పిల్లారా. కాబట్టి ఆత్మరక్షణ పొందాలి. ఆత్మరక్షణ పొందాలి అని అంటే మూర్ఖులకు ఈ తరం వారి నుండి వేరవ్వాలి, సపరేషన్ అవ్వాలి పిల్లారా. కాబట్టి ఇది మూడో విషయాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 19:10లో రాయబడిన మాట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మానవుడు ప్రియులారా ఎక్కడుంటున్నాడంటే మరి నశించే మార్గంలో ఉంటున్నాడు, తప్పు త్రోవలో ఉంటూ ఉన్నాడు, నష్టములో ఉంటున్నాడు, మరణమునకు దారి తీసే మార్గంలో ఉంటూ ఉన్నాడు. మానవుడు దేవుని నుండి పారిపోయి నశించిపోతూ ఉన్నాడు. జీవము నుండి వేరయ్యి మరి మానవుడు నశించిపోతూ ఉన్నాడు, నరకాగ్నికి వెళ్ళిపోతున్నాడు. అందుకనే నశించిన దానిని వెదకి రక్షించడానికి అనే మాట చూస్తున్నాం. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలియజేస్తున్నాడు పిల్లరా. అవునండి, మనమందరం కూడా నాశనములో ఉన్నాం, నశించిపోతున్నాం.
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక అన్నాడు. పుట్టినవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. కాబట్టి మానవుడు ఎక్కడికి తప్పు మార్గంలో నుండి వెళ్ళి తప్పు మార్గంలో నడుస్తూ, చెడు మార్గంలో నడుస్తూ, తప్పు దారిలో నడుస్తూ నష్టములో ఉన్నాడు, కష్టములో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, నశించిపోతూ ఉన్నాడు. కాబట్టి నశించిన దానిని వెతికి రక్షించడానికి అనే మాట మనం చూస్తున్నాం. ఐదవది మనం చూసినట్లయితే, ఐదవది మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. గమనించారా? వారి పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అన్నాడు. అయితే మానవుడు ఎలాగున్నాడు అనంటే పాప బానిసత్వములో ఉన్నాడు, పాపానికి బానిస అయిపోయాడు. పాపము మానవుణ్ణి బందీగా చేసుకుని పాపం నుండి తాను రక్షించుకోలేని వాడిగా ఉన్నాడు, తమను తాము విడిపించుకోలేని వాడిగా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు పాపముల నుండి రక్షించడానికి యేసు ప్రభువారు వచ్చారు. గమనించారా? ఆయన పాపం నుండి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన 2000 సంవత్సరాల క్రితమే యేసు అని పేరున ఆయన జన్మించాడు. ప్రియులారా, యేసు అని పేరున ఆయన జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. మనందరి రక్షణార్థమై, మన పాపం నుండి రక్షించడానికి, మనల్ని విడిపించి విమోచించడానికి యేసు ప్రభువారు శిలువలో మరణించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి ఆయన 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా, ఆయన త్వరగా రాబోతున్నాడు, తిరిగి రాబోతున్నాడు. నమ్మిన వారందరినీ, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, రక్షించబడిన వారందరినీ కూడా పరిశుద్ధులుగా మరి తీర్చబడిన వారందరినీ ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడు. నమ్మకపోతే నరకం, నమ్మితే పరలోకం ఉంది. కాబట్టి ఎవరికి రక్షణ, ఎందుకు రక్షణ అనేది మనం గమనించినట్లయితే ప్రియులారా, సువార్త ద్వారా రక్షణ. అలాగే ఆ రక్షణ ఎటువంటి రక్షణ అంటే ప్రియులారా, అది శరీరానికి రక్షణ, అది ప్రమాదము నుండి రక్షణ, అది ఈ మూర్ఖతరము నుండి రక్షణ, అది నశించిన వారి, నాశనములో ఉన్న వారికి రక్షణ. ఐదవది అది పాపము నుండి బందీగా ఉన్న వారికి రక్షణ. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, రోమాపత్రిక 5:9 అన్నాడు. ఆ మాట చదువుదాం. రోమాపత్రిక 5:9, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము అన్నాడు. అంటే ఉగ్రత నుండి రక్షణ. గమనించారా? పాపము నుండి రక్షణ, ఉగ్రత నుండి రక్షణ. ఎవరికి ఉగ్రత? గమనించారా ప్రియులారా? ఎవరి ద్వారా ఉగ్రత అనేది మనం చూసినట్లయితే, రక్షించబడకపోతే, దేవుని సువార్తను నమ్మి విశ్వసించుకోకుండా ఆయన సువార్తకు తిరుగుబాటు చేసిన వారికి, ఆయన సువార్తను విని కూడా అంగీకరించిన వారికి అది ఉగ్రత. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయములో రాయబడిన మాటను మనం చూసినట్లయితే 6, 8 వచనాలు కలిసి ఉన్నాయి. ఏమన్నాడు? దేవుని ఎరగని వారికిని, మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు అన్నాడు. గమనించారా? మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికి విని కూడా లోబడకపోతే అది ప్రతిదండన అన్నాడు. అది దేవుని యొక్క ఉగ్రత అన్నాడు పిల్లారా. కాబట్టి తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వారు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:10 వ్రాయబడిన మాటను మనం చూసినట్లయితే వారి గురించి ఇలాగ రాయబడి ఉంది. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును
దేవుడు మృతుల నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చినని ఎదురు చూచుటకు మీరిలాగూ దేవుని వైపు తిరుగుతురో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు అనగా అర్థమేంటో చెప్పాడు పిల్లారా. దేవుడు మృతుల నుండి లేపిన యేసు, ఆ యేసు ఎవరు అనంటే రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించువాడు ఆయన కుమారుడైన యేసు అన్నాడు పిల్లారా. రాబోయే ఉగ్రత నుండి తప్పించేవాడు. కాబట్టి పిల్లారా, నమ్మిన వారికి రాబోయే ఉగ్రత ఉంది. కాబట్టి ఉగ్రత నుండి రక్షించబడాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూసినట్లయితే రోమాపత్రికలోనే 13వ అధ్యాయము, రోమాపత్రిక 13:11 చదువుకున్నాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళైనది తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది విశ్వాసులకు వచ్చిన రక్షణ తెలియజేస్తున్నాడు పిల్లల. రక్షణ అనేది మూడు విధాలుగా ఉంది. ఆ మూడు విధాలుగా ఆ రక్షణ, ఇది విశ్వాసుల గూర్చి రక్షణ చెప్పాడు. ఇంతకుముందు అది పాపుల గూర్చిన రక్షణ, ఇది విశ్వాసుల గూర్చి రక్షణ తెలియజేస్తున్నాడు పిల్లరా. కాబట్టి క్రీస్తు రాకడ అతి సమీపంగా ఉంటుండగా మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని మీరు తెలుసుకోవాలి. ఇంకా మీరు చేయవలసినవి విశ్వాసులుగా మీరు ఇంకా చేయవలసిన పనులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చేయాలి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు పిల్లరా. మీరు అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఒకప్పుడు విశ్వసించినప్పుడు పొందిన రక్షణ కదండి, ఇప్పుడు రక్షణ మరీ సమీపముగా ఉన్నది అంటూ ఉన్నాడు. అంటే క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉన్నది. పిల్లలు గమనించారా? ఎవరికి సమీపం అంటే నమ్మిన వారికి క్రీస్తు రాకడ సమీపముగా ఉన్నది అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇంకా ప్రభు రాకడ అతి సమీపంగా ఉంటుండగా కాలము నెరగాలి అనేది మనం చూస్తున్నాం. పిల్లరా, రక్షించబడ్డామా? కాలాన్ని ఎరిగామా? మారు మనసు విషయంలో, సువార్త విషయంలో దేవుడు తన సువార్తను తన దాసుల ద్వారా అందిస్తూ ఉన్నాడు. మరి ఏ విధముగా మరి సువార్తను విని రక్షించబడుతున్నాం అనేది ప్రశ్నించుకొని సువార్త అనగా ఏమిటో దేవుని లేఖనాలు తేటగా తెలియజేస్తుంది. కాబట్టి సువార్తను నమ్మాలి. నమ్ము ప్రతివానికి అన్నాడు. సువార్తను నమ్మాలి. అది భేదము లేదండి. మొదట యూదునకు, తర్వాత గ్రీసు దేశస్థునికి అని చెప్పాడు. కాబట్టి రక్షించబడడానికి కుల మత భేదాలు లేవండి. రక్షణ అందరికీ, యేసుక్రీస్తు అందరికీ. సూర్యుడైతే ఎందరికో ఒకే సూర్యుడు, అలాగే యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ ప్రభువు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచాలి, రక్షించబడాలి, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడాలి, నిత్య జీవం పొందుకోవాలి. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మరి మన కోసం మనం నశించిపోవటానికి ఇష్టం లేదు. తన ప్రేమను మన పట్ల ఆయన చూపించాడు, తన కృపను చూపించాడు. ఆ శిలువ ద్వారా, ఆయన పొందిన మరణము ద్వారా, మన కోసం ఆయన చేసిన త్యాగము ద్వారా మనం రక్షించడానికి, ఒక మరి ఆ బిడ్డ కోసం తల్లి ఏ విధముగా బ్రతికించడానికి పశ్చిమ చేస్తాదో, అలాగే యేసు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించడానికి ఆయన గాయాలు పొందాడు. నిజానికి మనం పొందవలసిన ఆ గాయాలు, ఆ దెబ్బలు, మన పాపాలకు రావాల్సిన శిక్ష యావత్తూ కూడా యేసు ప్రభు వారు సిలువలో పొందాడు, గాయాలు పొందాడు, రక్తం కార్చాడు. ఆయన ముళ్ళ కిరీటం ధరించబడ్డాది, ప్రక్కలో బళ్ళేపోటు, రక్తంతో పాటు ఆ నీరు కారింది. రక్తము లేక నీరు కారినట్లుగా యేసు ప్రభు వారు ఆ విధముగా సిలువలో మండుటెండలో వేలాడాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడి ఆయన 3వ దినం తిరిగి లేచాడు. సమాధిని ఓడించాడు, సాతానును ఓడించాడు.
మృత్యువును ఓడించాడు ప్రియులారా, సమాధిని గెలిచాడు, మృత్యుంజయుడు, తిరిగి లేచినవాడు. ఆయన యందు విశ్వసించిన వారందరూ కూడా ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును, నేనే జీవమును, నా యందు విశ్వాసముంచువాడు అన్నాడు ప్రియులారా. కాబట్టి పునరుద్ధానుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఇదే సువార్త, ఇదే రక్షణ. కాబట్టి రక్షణ ఎన్ని విధాలుగా ఉందో అన్ని విధాలుగా ఇవ్వడానికి యేసు ప్రభువారు శారీరక బాధలతో ఉన్న వారికి రక్షణ కలుగు చేశాడు, ప్రమాదంలో ఉన్న వారికి రక్షణ కలుగు చేశాడు యేసు ప్రభువారు. అంత మాత్రమే కాదు, మూర్ఖతరము నుండి వేరే వారికి రక్షణ, అంత మాత్రమే కాదు, నశించిన వారికి రక్షణ, అలాగే పాపం నుండి మరి ఆయన రక్షించడానికి, దేవుని యొక్క ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించడానికి ఆయన రక్షణ. కాబట్టి రక్షణ ఈ విధముగా ఉంది ప్రియులారా. కాబట్టి నమ్ము ప్రతి వానికి, నువ్వు నమ్మాలి, యేసు ప్రభువాన్ని నమ్మాలి. నమ్మితే అన్ని విధాలుగా నీకు రక్షణ ప్రభు అనుగ్రహిస్తాడు. అటువంటి కృపను నువ్వు పొందుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి, మా రక్షక స్తోత్ర చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభు ఈ టీవీ మాధ్యమం ద్వారా రక్షణ ఎన్ని విధాలుగా ఉంది. రక్షణ ఎవరికి? భేదము లేకుండా అందరికీ రక్షణే, నమ్మువారందరికీ రక్షణే. అది సువార్త వలన రక్షణ, సువార్త విని నమ్మేవారికి, క్రీస్తును అంగీకరించే వారికి రక్షణ. ఆ విషయాలు మీరు బోధించారు. విని రక్షించబడి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న సమస్యలను ప్రభువా మీరు నాయన పరిష్కారం చేసి వారికి కావాల్సిన నెమ్మది దయచేయండి. నాయన వృద్ధాప్యలోని వారిని కనికరించండి. యవనస్తులకు చక్కటి భవిష్యత్తుని దయచేయండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మరి సంఘాల్లో ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అలాగే నమ్మని వారు ఇంకా మరి నమ్ముకుని నిత్య జీవానికి వారసులు అవడానికి సహాయం చేయండి. రక్షించబడిన వారు దినదినము విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి. మేలుకై జ్ఞాపకం చేసుకుందరని ఇంతవరకు మీరు చూపిన కృపకై మేళ్ళన్నిటి స్తోత్రాలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు ఉన్నతమైన నామములో స్తోత్రములు చెల్లించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.